సిబిఐ నీ నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా అబద్ధాలు కూతలు కూచినటువంటి నీ మూతి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు వాగుతున్నావు అంటే అది నీది మనిషి జన్మ, అసలు నువ్వు మనిషివేనా, నీది మనిషి పుట్టకేనా అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలిగేటువంటి అంశం. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఒత్తిడి చేసి దొంగ కేసులు పెట్టిస్తే ఆ దొంగ కేసులు పెట్టినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు ఏమి ఛార్జ్షీట్ ఏ విధంగా ఫైల్ చేయాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఆధారాలు లేవు, రకరకాలుగా ఎతకుతున్నారు, ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేకపోతే కోర్టు ఏమడుగుతుంది, మీకు ఆధారాలు లేవు కాబట్టి వెనక్కి పంపిస్తుంది. నీవు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడావు. నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే కాదు అని చెప్పు, రేపు మీడియా ముందు పెట్టి నా మీద నువ్వు కేసు పెట్టావు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు. దానికి సంబంధించి నువ్వు మంత్రిగా పనిచేశావు. నీ ప్రభుత్వంలో అధికారులు తీసుకెళ్లి వేస్తే కోర్టు ఎన్ని సందర్భాలలో వెనక్కి పంపించిందో చూడు, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ చేసిందో. నేను అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఏ రోజు కూడా పట్టించుకోలే, ప్రభావితం చేయలేదు. కాబట్టి ఆ కేసు ఛార్జ్షీట్ కోర్టు ఎప్పుడు టేకప్ చేసింది అంటే పోలీసులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు దానిని కోర్టులో ఇస్తే కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నది. అవునా కాదా ఒకసారి నువ్వు వెరిఫై చేసి చెప్పు. ఆ నేపథ్యంలో నువ్వు మాట్లాడలేక కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయని మాట్లాడుతున్నావు. సత్యహరిశ్చంద్రుడు మరలా పాపం ఈ రూపంలో పుట్టాడేమో అన్నట్టుగా మాట్లాడావు. బూడిద బంకర్లకు సంబంధించి నువ్వు తోలుకునేటువంటి విధానంలో బూడిద బంకర్లను ఇష్ట ప్రకారం బూడిద అమ్ముకుంటున్నావు. ఎన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్లు ఆ రోడ్లలో జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ఏ రోజైనా నువ్వు గమనించావా? దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ ధనదాహానికి జనాలు బలైపోవడం లేదా? అయ్యా, కాకుటూరు శివాలయం భూమిలో నా ప్రస్తావన లేదు. నా కుటుంబం ఆ శివాలయానికి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్లో మేము ₹1 తీసుకోలేదని నువ్వు శివుడి మీద ప్రమాణం చెయ్యనంటే దానికి వెనకాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాట్లాడితే బండేపల్లి కాలువ అన్నాం. నేను అడుగుతున్నా, బండేపల్లి కాలువకు సంబంధించి నీకు ధైర్యం ఉంటే నువ్వు తేదీ సమయం చెప్పు, నేను వస్తా. ఆ బండేపల్లి కాలువ విషయంలో ఎక్కడన్నా ఎన్నడైనా ₹1 డబ్బులు మేము అడిగినట్టు కానీ మా ప్రభుత్వంలో ఎవరైనా తీసుకున్నట్టు కానీ నేను ప్రమాణం చేస్తా. నువ్వు బండేపల్లి కాలువకు సంబంధించి నేను రూపాయి తాకలేదు నువ్వు ప్రమాణం చేయి. దరిద్రుడా, డబ్బులు తిన్నటువంటి ఆ నోటితో ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అని అంటే అసలు నువ్వు మనిషి జన్మేనా, నువ్వు తినేది అన్నమేనా కడుపు అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. రోజులాంటి లాడ్జీలో నువ్వు అమ్మాయిలతో దొరికితే నిన్న రాజశేఖర్ అనేటువంటి సిఐ తీసుకెళ్లి 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో బట్టలకు తీసి లాకప్లో వేస్తే ఆ రోజు పాపం మీ సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి విడిపిస్తే బయటకు వచ్చినటువంటి వాడు. నీవు బ్రతుకు నీది. ఎంత దారుణంగా సర్వేపల్లిలో గోవధ జరుగుతుంది. నెలకి ₹10 లక్షల డబ్బులు తీసుకుంటున్నావు. కాదా చెప్పు, నీ దగ్గర జరగలేదా చెప్పు. నువ్వు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తే ఈ నెల్లూరు జిల్లాలో నువ్వు అడక్క తినటువంటి వ్యక్తిని చూపించు, నేను ఎవరినన్నా డబ్బులు అడిగాను రుజువు. చివరికి మీ మామ చనిపోతే మామ కర్మంతరానికి డబ్బులు దండుకున్నటువంటి నీచుడు నువ్వు మళ్ళా ఈరోజు ఏదో పెద్ద పతివ్రతుడిలాగా మాట్లాడతావు. దానికి సంబంధించిందంటే నేను చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మీడియా ముందు మాట్లాడదామా లేదా ప్రజల ముందు మాట్లాడదామా? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా ఆస్తులు ఏంది, ఈరోజు నా ఆస్తులు ఏంది? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నీ ఆస్తులు ఏంది, ఈరోజు నీ ఆస్తులు ఏంది? జాబితాతో సహా నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో మొత్తం సేల్ డీడ్లతో సహా పెడతా. ఎన్ని ఆస్తులు కొనాలో చూపిస్తా. నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మావో సేల్ డీడ్లు చూపించు. నువ్వు కొన్న ఆస్తులు బెంగళూరులో ఈ మధ్య గ్రానైట్ మైన్ దగ్గర నుంచి బినామీ పేరులతో పెట్టుకున్నటువంటి ఆస్తులతో సహా ఏదుందో చూపించి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడున్నా? నేను కనుక నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నీ కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. ఇటువంటి పని మీద వచ్చినటువంటి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కానీ ఏ రోజైనా జరిగిందా? నీ హేమన్నా జరుగుతుందా? ఎస్పీ గారికి లెటర్ 31వ తేదీ రాత్రి నా కారు ఎక్కడెక్కడ తిరిగిందో దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు తీయండి అని చెప్పి చూపించు. నువ్వు మనిషిలాగా నీది ఒక బ్రతుకులాగా మాట్లాడితే ఎట్లా? కరప్షన్ గురించి మాట్లాడదామా, క్యారెక్టర్ గురించి మాట్లాడదామా, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నా నీతో. ఈ మధ్య మాట్లాడితే చింతామణి అంటున్నాడు. వీడికి చింతామణి అంటే ఇష్టం కాబట్టి. అయితే ఒక తేడా ఉంది. కలియుగ భవానీ శంకరుడు, సోము శంకరుడు. చింతామణిలో భవానీ శంకరుడు పాపం చింతామణి కోసం ఆస్తులన్నీ బాగుంటుకున్నాడు. ఈ కలియుగ సోమశంకరుడు ఎవడన్నా చింతామణి తిరుగుతా చింతామణి దగ్గర ఆస్తులు రాబట్టుకోగలడు. దరిద్రుడా, మాట్లాడడానికి నోరా, లేకపోతే అది ఏదన్నా బ్రతుకు నువ్వు తలా కాళ్ళు గిల్లేస్తే 1/4 కేజీ ఉండవు. నువ్వు మళ్ళీ నీలిగి మాట్లాడతావు. అదేమంటే కొవ్వు నాకా? 3 సార్లు స్టంట్ వేయించుకున్నటువంటి నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఆ కొవ్వు గుండెకి అడ్డం పడి 3 సార్లు 3 స్టంట్లు వేయించుకున్నాడు నువ్వు. నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఉండేది నీకే. రాత్రి దిగిన కైపు తెక్కకుండా మాట్లాడేది నీకే. కాబట్టి ఆ సినిమాలో వెంకి సినిమాలు అంటారు చూడు, అరే నువ్వు మాట్లాడేటువంటి మాటలకి చేసే చేష్టలకి ఏమన్నా తేడా ఉందంటారా, ఏమన్నా సంబంధం ఉందంటారా అన్నట్టుగా
నువ్వు మాట్లాడేటువంటి మాటలకి నువ్వు చేసే పనులకి ఏదైనా సంబంధం ఉందా? నేను చెప్పిన ఎక్కడికైనా పోతే ఓడల్లో దరిద్రుడిని చూస్తే గబ్బు కొడుతున్నావా అన్నాడు. మనిషివి గబ్బే, నోరు గబ్బే, ఎవడన్నా గట్టిగా మాట్లాడితే ప్యాంటు తడిచిపోద్ది. నువ్వెందుకు మళ్ళీ పెద్ద వీరుడులాగా సూర్యుడులాగా మాట్లాడుతుంటావు? నీ బ్రతుక్కు నువ్వా? అధికారం ఉంటే మాట్లాడేటువంటి, లేకపోతే కుక్కలాగా ఉండేటువంటి వాడు నువ్వు. ఆ కుక్కకైనా కొంచెం విశ్వాసం ఉంటుంది, అప్పుడప్పుడు అరెస్ట్ ఉంటుంది, అది కూడా అర్హమే. నువ్వు గమ్ముకి వెళ్ళిపోతావు. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎపిసోడ్ 1. రేపు ఎల్లుండి లోపల మళ్ళీ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ కొత్త కథనాలతో నేను నీ మీడియా ముందుకు రాగలను. ఏం ఇబ్బంది ఏమిలే. నేను మాట్లాడ మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. రాత్రుల పాపం క్వార్టర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. మామూలుగా నువ్వు ఇప్పుడు ఆఫ్లో ఉండేట్టుకుంటావు. బాడీ సహకరించదు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మంచం మీద నుంచి ఇప్పుడు 2 సార్లు కింద పడ్డామంట. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.